మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. దీనిలో ఎవరికి మాత్రం ఏం అభ్యంతరం ఉంటుందండి? మాకు మాత్రం ఏం అభ్యంతరం ఉంటుంది? దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి ఏ అభ్యంతరం ఉండకూడదే. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కొంతమంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏదో వక్రీకరించేసి వాళ్ళ మైలేజ్ కోసం ఏదేదో ట్వీట్లు పెట్టేసి, ఆయన ఆ రోజున స్పీచ్లో కూడా ఏమన్నారు? ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ప్రతి సందర్భంలో కూడా ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ, ఐ రెస్పెక్ట్ ఇస్లాం, ఐ రెస్పెక్ట్ సిక్కిజం. ఒకసారి మళ్ళీ రీప్లే చేసుకుని చూడమనండి. కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉందో అన్ని మతాల్ని గౌరవిస్తూ నిజమైనటువంటి సెక్యులర్ ప్రభుత్వం, సూడో సెక్యులరిజంకి నిజమైనటువంటి సెక్యులరిజంకి చాలా తేడా ఉందండి. కాబట్టి మేము అందుకనే పవన్ కళ్యాణ్ గారు, మా మిత్రపక్ష నాయకులు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో దాని పట్ల ఏ రకంగా కూడా మేము వివేదించాల్సిన అవసరం లేదు, దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన చాలా సక్రమంగా కరెక్ట్గా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భావించే విధంగానే ఆయన మాట్లాడారు. అన్ని మతాలని గౌరవించాలని మాట్లాడారు. రెండోది, ఇవాళ ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీ, ఒకసారి ఆ పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇవాళ కొత్తగా ఉదయనిధి స్టాలిన్ గారు మరి ఏమన్నా ఆ రకంగా నోరు బారేసుకుంటే ఆయనకి ఏమన్నా మైలేజ్ పెరుగుతుంది అనుకున్నాడో, లేకపోతే ఏ పొలిటికల్ రీజన్తో మాట్లాడాడో కానీ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా సనాతన ధర్మాన్ని ఆయన ఒక కరోనా వైరస్తో, ఒక మలేరియాతో, ఒక డెంగ్యూతో పోల్చటం అనేది ఎంత పెద్ద నేరం, ఎంత పెద్ద తప్పండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత ధర్మబద్ధంగా మాట్లాడారు, స్టాలిన్ ఎంత దారుణంగా, ఎంత అసభ్యంగా, ఎంత నీచంగా మాట్లాడాడండి. అసలు రెండింటికి అసలు మనం పోలికే లేదు, కంపారిజనే లేదు. సుప్రీంకోర్టు మామూలుగా స్పందించాలంటే, మన ఇప్పుడు కేసు నడుస్తుంది. రీసెంట్గా సుప్రీంకోర్టు కామెంట్స్ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ గురించి జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ జస్టిస్ దీపాంకర్ దత్తా వాళ్ళు అన్న మాటలు, యు ఆర్ నాట్ ఎ లేమ్యాన్, you are a minister, you should know the consequences of your comments, you have abused your right under article 19(1)(a) freedom of speech, you have abused your right under article 25 freedom of conscience. నువ్వు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అబ్యూజ్ చేసావు. నువ్వు దీని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నువ్వు ఊహించలేవని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడారు. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలను ఎవరూ కూడా సమర్థించే పరిస్థితిలో లేరు. ఆఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించట్లేదు. రెండోది, గతంలో ఇవాళ ఒక్క పాయింట్ చెప్పనండి వీకే గారు. గతంలో డిఎంకే భారతీయ